శాతవాహన కాలేజీ విజయవాడ శాతవాహన కాలేజీ కూల్చిన ఉదంతంలో దారుణమైనటువంటి అంశం ఏంటంటే, మరి మనం ఏది జనజీవన స్రవంతిలో ఉన్నామా? లేకపోతే అడవుల్లో బ్రతుకుతున్నామా? లేకపోతే రాక్షస సామ్రాజ్యంలో బ్రతుకుతున్నామా? ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్‌ని కిడ్నాప్ చేసిన మాట వాస్తవం కదా! ఆయనే బహిరంగంగా ప్రకటించారు కదా! పోలీసులకు కూడా కంప్లెయింట్ చేశారు కదా! తన చేత బలవంతంగా సుప్రీం కోర్ట్‌కి మెయిల్ పెట్టించారని కూడా చెప్పారు కదా! బలవంతంగా పెట్టించారని కూడా చెప్పారు కదా! ముందు రోజునే 3 రోజుల ముందే చెప్పారు కదా! 3 రోజుల పాటు కిడ్నాప్ చేసి ఉంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఆపుతామన్నారన్నట్టుగా కూడా చెప్పారు కదా! అయితే పోలీసులు, మీడియా ఇన్వాల్వ్‌మెంట్‌తో తను విడిచిపెట్టారని కూడా చెప్పారు కదా! బహిరంగమే కదా అది. అలాంటిది ఇప్పుడు కూల్చివేత జరిగింది కాలేజీని. ఎవరైతే కిడ్నాప్ అయిన ప్రిన్సిపల్ మీదనే కంప్లెయింట్ ఇప్పుడు. అది కూడా ఏమని? సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారు ఫేక్ కాగితాలతో అని. సుప్రీంకోర్టుకి పంపించింది ఎవరు? ఇంకోటి సొసైటీ సభ్యుడు ఆలపాటి రాజే. ఎవరు చేర్చుకున్నారు సొసైటీలో? సొసైటీ ప్రెసిడెంట్ ఈ ప్రిన్సిపల్ వాళ్ళ నానే. ఆయనకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అప్పుడే మొన్న చెప్పింది అదే కదా! అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు పౌరోహిత్యాలు చేసి, రకరకాలు చేసి, తలా రూపాయి వేసి పెట్టుబడి పెట్టి ప్రారంభించిందే శాతవాహన కళాశాల. సత్యనారాయణపురంలో శారదా శాతవాహన అంటే బ్రాహ్మణుల రూపాయితో ప్రారంభమైనటువంటి విద్యా సంస్థలు అవి. వాళ్ళ కష్టార్జితంతో ప్రారంభమైనటువంటి సొసైటీలు అవి. వాళ్ళ ఆస్తి. ఇప్పుడు అది కాస్త చివరికి ఆయా వ్యవస్థని నాశనం చేసుకునేసి దీంట్లో రివర్స్ కేసులతో నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి మనం ఎక్కడికి పోతున్నామో చర్చించుకోవాల్సిన అంశం.